కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దైవవాక్యమును ధ్యానము చేసే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 8వ అధ్యాయము 6వ వచనం మొదలుకుని 15 వరకున్న వచనాలను ధ్యానం చేయబోచున్నాము. ప్రియులారా, 7వ వాక్యం, వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలికత్తితో తమ శరీరమంతయు గొరిగించుకుని తమ బట్టలు ఉదుకుని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను నైవేద్యమును అనగా తైలముతో నిండిన గోధుమ పిండిని తేవలెను. అలాగనే మరో వచనం 15వ వాక్యం, లేవీలు నావారయుందురు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. జీవంతో కృపతో మమ్మల్ని నింపండి. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ కృపా కాపుదల కనికరములు విస్తరింపచేసి మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ భాగంలో లేవీలను పరిశుద్ధపరచుము, లేవీలు నా వారై యుందురు అన్న మాటను ఇక్కడ చదివి ఉన్నాం. 12 గోత్రాలలో లేవీలు అనగానే వారు ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన వారు అన్న సంగతి మనకు తెలిసిన సంగతే. అంటే ప్రత్యేకించబడిన వారిని ప్రభువు మరలా ఏమంటున్నారంటే వారిని పరిశుద్ధపరచు అంటున్నారు. వారు పరిశుద్ధపరచబడితే, వారు పవిత్రపరచబడితే వారు నావారై ఉంటారు. అంత మాత్రమే కాదు, 15వ వచనం చివరి భాగంలో లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును అంటున్నారు. అంటే గుడారము లోపలికి వెళ్ళే భాగ్యము, లోపలికి వెళ్ళే అర్హత ఒక లేవీలకు మాత్రమే దేవుడిస్తున్నాడు. లేవీలకు దేవుడిచ్చారు కదా అవకాశమని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోకూడదట. ఈ లేవీలు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకించబడాలి.
ఇలాగున జనులలో నుండి ప్రత్యేకించబడి వారు తమ్మును తాము దేవుని కొరకే ప్రతిష్ఠించుకొని పవిత్రీకరణ వారు పొందితేనే తప్ప గుడారంలోకి ఎవ్వరు వెళ్ళడానికి వీల్లేదట. గడిచిన దినాల్లో ఓ సంఘంలో వర్తమానం అందించడానికి వెళ్ళాను. ఆ సంఘంలో వర్తమానాన్ని అందించే సమయంలో నేను ఆ వాక్య భాగాన్ని వివరించడం కొరకు ఆ దైవజనులు కూర్చునే డయాస్ మీదకి ఒక బాబుని నేను ఆహ్వానించాను. ఆ సంఘమంతా అలర్ట్ అయిపోయారు. నాకేం అర్థం కాలేదు, గ్రహించలేదు. తరువాత చెప్పారు, బలిపీఠం మీదకి, అదే దైవజనుడు చోటకి ఏ ఒక్కరిని మేము పిలవమండి, ఒక్క దైవజనుడు తప్ప అన్నారు. బాగుంది. వారు దానికి ఇస్తున్న గౌరవార్థమైన భక్తిని బట్టి నేను చాలా సంతోషపడ్డాను. అంటే దేవుని కొరకు ఒక వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి తప్ప ఎవరు కూర్చుండకూడదు అనేటువంటి విధానం చాలా బాగుంది. మందిరంలోకి ఎంతోమంది రావచ్చు. కొద్దివారు, గొప్పవారు, చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, బలవంతులు, బలహీనులు, ధనికులు, ధనములో లేమిలో ఉన్నవారు ఎంతోమంది వస్తారు. కానీ ఆ సింహాసనం లేక ఆ దైవజనులు నిలిచే ఆ అపరిశుద్ధమైన స్థలంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళకూడదు. ఈవెన్ దాన్ని శుభ్రపరచవలసిన సమయం వచ్చినప్పుడు క్రిందనే ఉండి శుభ్రపరచుట ఎంతైనా మంచిది అనేది నా మాట. నా దేవుని పిల్లరా, అయితే ఎక్కడి లేవీలు దేవుని వారై ఉండడానికి, అంటే ఒక వ్యక్తి ప్రత్యేకించబడి ప్రతిష్ఠించుకుని పవిత్రపరచబడితే ఆ మనుషులు ఏమవుతున్నారు? దేవుని వారు అవుతున్నారు. ఇక 2, గుడారములోకి వెళ్ళే భాగ్యాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. ఇజ్రాయేలీలు అందరూ కూడా సముద్రం దాటిన వారే. ఇజ్రాయేల్ అంతా బండలో ఉన్న మధుర జలాలను, ఆకాశం కురిసిన మన్నాను భుజించిన వారు, ఐగుప్తుని విడిచిన వారే. కానీ ఈ అనుభవాలలో ఉన్నవారు ఏమయ్యారంటే గుడారంలోకి వెళ్ళే భాగ్యం దక్కింది. అంటే లేవీలలో కొందరు, మళ్ళీ అందరు కాదు, కొందరు గుడారంలోకి వెళ్ళే భాగ్యం ఎవరికి దక్కిందంటే వారిని గురించి దేవుడు ఏమి చెప్పారు? వారిని పవిత్రపరచు అన్నారు. నేను 3 మాటలు తరచుగా చెబుతూ వచ్చాను. 1, ప్రత్యేకించబడాలి. 2, ప్రతిష్ఠించబడాలి. 3, పవిత్రపరచబడాలి అని చెప్పాను. ఇప్పుడు ఇలాగున వీరు చేస్తూ వచ్చినప్పుడు వీరిని పరిశుద్ధపరచుటకు గాను, వింటున్నారా, వీరు పవిత్రపరచబడుటకు గాను కొన్ని కార్యాలు జరిగాయి. చూడండి, 1, వారి విషయమైనటువంటి పాప పరిహారార్థ జలము వారి మీద ప్రోక్షించబడింది. పాప పరిహారార్థ జలములు అనగా నీళ్ళు. 2, మంగళి కత్తి చేత వారి వెంట్రుకలు, రోమములన్నీ వారు గురిగించేసుకున్నారట. ఇక 3, వారి వస్త్రాలు ఉదుకుకున్నారట. అంటే ఒక వ్యక్తి పవిత్రపరచబడాలి అంటే ఈ 3 ప్రక్రియలు జరగాలి. 1, జలములు. 2, రోమములు, అదే వెంట్రుకలు గొరిగించుకోవడం, కత్తిరించుకోవడం. 3, వస్త్రాలు ఉదుక్కోవడం. అంటే ఇవి ఆ మనుషుని మీద జరగాలి. అంటే చూడండి, మొదటి మాట ఏం చెప్పుకున్నాము? జలములు కదా. జలములు దేవుని వాక్యం అంత. వాక్యం చేత ఒక వ్యక్తి శుద్ధి చేయబడాలి. వాక్యమను నీళ్ళ చేత ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాల. వాక్యము చేత ఈ వ్యక్తి ఉదక స్నానం పొందాల. ఒక మనుషుడు పవిత్రపరచబడాలంటే ఆ మనుషుడు నిశ్చయముగా వాక్యపు ఉదక స్నానం అవసరమైనది. ఇక 2వదిగా వెంట్రుకలను అనగా రోమములను కత్తిరించుకుని లేదా గొరిగించుకుని అనే మాట మనం చదివి ఉన్నాం. పులారా, రోమములు అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా దైవజనులు దాన్ని పోల్చడం జరిగింది.
శాంసోను దగ్గరకు వస్తే అది బలానికి గుర్తుగా కనిపిస్తుంది. అబ్షాలోము దగ్గరకు వస్తే శరీర కార్యాలకు అవి పోల్చబడుతూ ఉంటాయి. అయితే నేనేమంటానంటే రోమములు, ఒక మాట చెప్పండి, ఒక గర్వపు స్వభావం, కోరికలు అవేమవ్వాలంటే చంపబడాలి. ఒక మనిషి చనిపోయినా సరే పెరిగేది ఏంటంటే వెంట్రుకలు. అలాగే మనుషుడు ఏ కాలంలోనైనా కోరికలు మాత్రం ఉంటాయి. ఇస్సాకు కనబడినటువంటి పెద్ద ఆయన కళ్ళు సరిగా కనపడిన మాంసాహారం మీద ఉంది. ఒక వ్యక్తి పళ్ళు సరిగా ఉండవు కానీ ముక్కలు తినాలనుకుంటాడు. అంటే మనుషుడు కోరికను చంపుకోలేని వ్యక్తి, ఆశాజీవి. ఈ కోరికలు చావాలి. ఈ కోరికలు వాక్యం అనబడిన కత్తి చేత నరకబడాలి. అప్పుడే ఒక వ్యక్తి శుద్ధి చేయబడతాడు. మరి మాటలు వించిన నీ జీవితంలో కోరికలు చంపబడ్డాయా? ఇంకా కోరికలు పెంచుకుంటూ ఉంటున్నావా? కోరికలు అనేవి చావాలి. ఇక 3, వస్త్రాలు శుద్ధి చేయబడాలన్నారు. మనందరికి తెలిసిన సత్యమే కదా. యెషయా ప్రవచన గ్రంథంలో ఏం చెప్పబడింది మాట? మా నీతి క్రియలు మీ దృష్టికి మురికి బట్టల వలె ఉన్నాయి అంటారు. అంటే క్రియలకు గుర్తు. అంటే క్రియలు శుద్ధి చేయబడాలి, క్రియలలో మార్పు కావాలి. ఈ ప్రక్రియ ఏ లేవీయుడి జీవితంలో జరిగిందో ఆ లేవీయుడు పరిశుద్ధపరచబడుతున్నాడు. ఇంకా వీరి నిమిత్తమై 2 కోడి దూడలను తీసుకుని వచ్చి, ఒకటి పాప పరిహారార్థ బలిగాను, ఒకటి సమాధాన బలిగాను అర్పించినప్పుడు ఆ వ్యక్తి పవిత్రుడవుచున్నాడు. దేవునికి స్తోత్రం. పవిత్రత పొందుతున్నాడు. ఇంకా 2 విషయాలు మిగిలిపోయినాయి. ఇంకోటి ప్రతిష్టత, రెండోది ప్రత్యేకత. జనులలో నుండి ప్రత్యేకించబడాలి, ప్రతిష్ఠించబడాలి దేవుని కొరకు. తను తాను ప్రభు నిమిత్తమై పవిత్రపరచుకోవాలి. ఈ అనుభవాలు కలిగిన వ్యక్తి గుడారంలోకి వెళుతున్నాడు. ఒక మాట ఆలోచించేద్దాం. ఈ అనుభవాలు ఉన్న వ్యక్తి గుడారంలోకి వెళితే నీవు నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళవలసిన వారు. మనకెంత పరిశుద్ధత కావాలో వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకొంచు. ప్రభు కొరకే జీవించుదుము కాక. పిల్లలు ఎంత భక్తి చేసి దేవుని రాజ్యం వెళ్ళలేకపోతే, ఇంత బ్రతికి దేవుని రాజ్యం చేరుకోపోతే బొక్కవాని తైలంలో చచ్చిన ఈగతో సమానం అంటాడు జ్ఞానైన సొలొమోను. కనుక లోకంలో ఉన్న లోకోక్తి ఏంటో తెలిసి ఇంత బ్రతికి ఇంటి వెనకాల ఏదో చేశారన్నట్లుగా ఆత్మీయులారా, మనము దేవుని రాజ్యం వెళ్ళాలి. దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఈ ప్రతిష్ఠిత అనుభవంలోనే మనం ఉండాలి. ఆ కృపతో దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొంది మీ కార్యములు సఫలపరచమని దేవుని ఆశీర్వాదాన్ని దయచేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.